అర్పణల పండుగలో మమ్మల్ని నిలువబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అర్పణ సమర్పణతో కూడినటువంటి అర్పణగా ఉండగలందులకు కృప దయచేయండి. ప్రభా, ఏ పాటి వారము నీవు ఇవ్వకుండా ఏ మానవుడు ఈ లోకంలో వర్ధిల్లలేడు, ఆశీర్వదించబడలేడు, దీవించబడలేడు అనే ఉద్దేశాన్ని మా జీవితాల్లో మేము సఫలం చేసుకుంటూ నీ కృప చేత మమ్మలను బలపరిచి నీ వాక్యంతో మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యం వంటి కృపను ప్రసాదించి నీకు మాత్రమే మహిమను పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అర్పణల పండుగలో నిలిచి ఉన్నటువంటి ఆత్మీయులైన కుటుంబాలన్నిటికీ చేరవచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో గడిచిన కాలమంతా దేవుడు మనలను బలపరచి ఆయన ప్రశస్తమైన కృపలో మనందరినీ కాపాడిన దేవాది దేవునికి మనమందరము కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. అర్పణ సమర్పణతో కూడినటువంటి అర్పణగా, శ్రేష్టమైన అర్పణగా దేవుడు మనలను బలపరిచేటటువంటిదిగా, ఆయన కృపలో మనలను కాపాడేటటువంటిదిగా మన అర్పణను దేవుడు అంగీకరించాలని ఇక్కడికి చేరవచ్చిన మనం అందరము ఒక ఆశతో దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉన్నాం. సంవత్సరం అంతా మనము దేవుడిచ్చినటువంటి ధన్యతలో దీవించబడుతూ ఉన్నాం. ఈ దినాన్ని దేవునికి ఇచ్చేటటువంటి దానిలో మన యొక్క అర్పణ సమర్పణతో కలిగినటువంటి అర్పణగా ఉండాలని నేను హృదయమారా ఆశిస్తూ ఉన్నాను. సమర్పణతో కూడినటువంటి అర్పణ హృదయాంతరంగంలో ప్రేరేపించబడి దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి రీతిగా ఉండేటటువంటిదిగా దేవుడు మన దగ్గర నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి అర్పించేటటువంటి అర్పణ ఇది మానవులు చూడగలిగేటటువంటిదిగా కాదు, కానీ దేవుడు చూడగలిగేటటువంటిదిగా ఉండాలని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోత పండుగ లేక అర్పణల పండుగ లేక కోతకాలపు కృతజ్ఞత అర్పణల పండుగ, మరి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు ఈ పండుగకు ఏర్పరచబడినట్లుగా ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి పండుగలలో ఒక పండుగగా ఈ కోత పండుగ జ్ఞాపకం చేయబడటం గమనార్హం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో మరి దేవాలయమునకు దావీదు ఇచ్చినటువంటి వస్తువులు, అదే రీతిగా సమర్పించబడినటువంటి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, గోమేదికి రాళ్ళు, కర్ర, కలప, వివిధములైనటువంటి వెలగల రత్నములు, చలువరాళ్ళు, ఇంకా రకరకాలైనటువంటివి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించబడినటువంటివిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో మనము మొదటి పాఠంలో చదవగా విన్నాం. అయితే మనం అర్పించేటటువంటి ఈ అర్పణ దేవునికి ఘనమైనదిగా ఉండాలని ఇక్కడ దావీదు తలంచి దేవుని ఎడల తనకున్నటువంటి భక్తి శ్రద్ధలను వ్యక్తం చేసేటటువంటిదిగా ఈ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క ఆలయము నిర్మాణము బహు గొప్ప కార్యక్రమాల ద్వారా ఒక పవిత్రమైనటువంటి కార్యములోనికి తన ధనము సమకూర్చబడాలని దావీదు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో
దేవుని యొక్క కట్టడంలో, దేవుని యొక్క పని అంతటిలో దావీదు తనకున్నటువంటి ఆశను ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడో మనం ఇక్కడ గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒత్తిడి చేసి చందాలు కలెక్ట్ చేయటం కాకుండా సొంత సమర్పణతో కానుక అర్పించాలని ఇక్కడ దావీదు ఆశిస్తున్నాడు. నేను ముందే మీతో చెప్పాను, అర్పణ సమర్పణతో ఉండాలి. సమర్పణ అంటే పెదవులతో చెప్పేటటువంటి సమర్పణ కాకూడదు. హృదయాంతరంగంలో చోటు చేసుకున్నటువంటి సమర్పణగా ఇక్కడ జ్ఞాపకము చేయబడతా ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క మందిరములో అందరము పాలువారం కావాలి. అందరము పాలువారం కావాలి. ఏ ఒక్కరికి ప్రాధాన్యత కాకుండా అందరి ప్రాధాన్యతలో దేవుడు ఘనపరచబడాలని ఇక్కడ దావీదు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి అందరము పాలిభాగస్తులైనప్పుడు అప్పటికింకా సొలొమోను లేత వయసులో ఉన్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ లేత ప్రాయంలో ఉన్నటువంటి దావీదు మరి దేవుని యొక్క సన్నిధానంలో నిర్మాణములకు అవసరమయ్యేటటువంటి ప్రణాళికలను సిద్ధపాటు చేయడంలో కూడా, అవసరమైనటువంటి వస్తువులను సమకూర్చడంలో కూడా పిన్న వయస్కుడైనటువంటి ఇక్కడ సొలొమోను కూడా తన యొక్క పాత్ర మరి లిఖించబడినటువంటి రీతిగా ఈ మన దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని కొరకు ఒక గొప్ప మందిరం కట్టించాలని మరి చాలా మంది తాపత్రయపడటం సహజం. ఎందుకనంటే దేవుని కొరకు నేనేదో చేయాలి, నా సాధ్యమైనంత వరకు నేను ఏదో ఒకటి చేయాలి, నేను దేవుని యొక్క సన్నిధిలో ఘనపరచబడాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఆ ఘనపరచబడేటటువంటి రీతిలో ఇక్కడ దావీదు తన యొక్క పని అంతటిని మనము చూసినట్లయితే మరి తన పనిలో తాను సఫలమైనట్లుగా ఈ 29వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఎలా సఫలమయ్యాడు అని అంటే, దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ప్రజల ద్వారా, సంఘము ద్వారా నిర్మించబడాలని దావీదు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పని అంతటిలో దేవుని యొక్క మరి పనిని జరిగించాలని దావీదు ఏ విధంగా తాపత్రయపడుతున్నాడో మనము ఇక్కడ ఈ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ఆత్మీయంగా దేవునికి ప్రీతికరంగా మరి జరిపించాలనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూచనగా, దేవుని యొక్క మందిరము మరి దొంగల గుహగా కాకుండా ఇది అనేకులకు దేవాలయముగా ఉండగలిగేటటువంటి రీతిగా మరి మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, దావీదును దేవుడు ప్రేరేపించినప్పుడు, బాల్యములో ప్రకటన చేసినప్పుడు 6వ వచనం నుంచి ఇప్పుడు చదువుదాం. చాలు. దేవాలయానికి దావీదు ద్వారా ప్రేరేపించబడినప్పుడు ఇశ్రాయేలు ఇచ్చినటువంటి వాటిని ఇక్కడ 6వ వచనం నుంచి మనము చూస్తూ ఉన్నాం. దేవాలయపు అధిపతులు, పెద్దలు, నాయకులు దేవుని యొక్క పని కొరకు ఏ విధంగా ఇవ్వాలని దావీదు ప్రేరేపిస్తున్నాడని అంటే, మనపూర్వకంగా ఇవ్వాలని దావీదు చేత ప్రేరేపించబడుతున్నారు. మనపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. హృదయాంతరంగంలో మరి చోటు చేసుకున్నటువంటి ఆ విలువలతో కూడినటువంటి కానుక ఇవ్వాలని ఇక్కడ తెలియపరిచినప్పుడు మరి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, రత్నాల్ని సమర్పించారు. అంతేకాకుండా ఒక మాట ఇక్కడ మనం చదువుతున్నాం, వారు ఇచ్చినటువంటివి పూర్ణ మనస్సుతోనూ మనపూర్వకంగాను దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. పూర్ణ మనస్సుతో అంటే
మనస్సును అదుపు చేసుకోవటం కాదు, మనస్సును కంట్రోల్ చేసుకోవటం కాదు, మనస్సులో దేవుడికి ఇవ్వాలనేటటువంటి ఆ తృష్ణ, ఆ హృదయ అపేక్ష కలిగినటువంటి మనస్సుతో దేవునికి ఇచ్చేటటువంటి విధానాన్ని ఇక్కడ మరి స్పందించేటటువంటి విధానం మనం చూస్తున్నాం. ఈ దినం మనం చదువుకున్నాం. కొరింథీ పత్రికలో చూస్తున్నప్పుడు ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటంటే, సణుగు కొనకయు బలవంతముగా కాకయు, మరి బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును అని వ్రాయబడి ఉంది. ఎక్కడ? 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో, సడుగు కొనక బలవంతంగా కాక మనపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. ఆ ఇచ్చినట్లయితే దేవుని యొక్క పని జరుగుతుంది. దేవుని యొక్క పని నిరాటంకంగా జరగాలనంటే దేవుని కొరకు ఇవ్వాలని ఆనాడు దావీదు చేత ప్రేరేపించబడినటువంటి వారు ఇశ్రాయేలీయులు వారు ఇచ్చారు, స్పందించారు, దేవుని యొక్క పనిని కొనసాగింపచేశారు. అంతేకాకుండా దావీదు మరలా మరి గమనించగలిగినట్లయితే మరి 10వ వచనం నుంచి మనం చూస్తే 29వ అధ్యాయంలో చాలండి. దావీదు ఇక్కడ చివరిసారిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నారు. మనపూర్వకంగా సమర్పించినవి దావీదు సంతోషంతో వాటిని చూచి దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు సంతోషంతో దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుడు తమకు తండ్రిగా ఉన్నందుకు భూమి ఆకాశమందలి సమస్తము నీ వశములో ఉన్నవి, నీవిస్తేనే మేము ఇవ్వగలం, నీవు ఇవ్వకుండా మేము ఏది ఇవ్వలేము. నీ వశములో ఉన్నవి, నా హృదయం కూడా నీ వశంలో ఉన్నది. నా హృదయం నీతో అనుసంధానమైనది. నా హృదయము నీతో ప్రేరేపించబడి నిన్ను ప్రేమించి, నేను ఎంతవరకు అయితే నేను ప్రేమిస్తున్నానో అంతవరకు ఇవ్వగలిగే హృదయం నాకు దయచేయమని సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్లనే కలుగుతుంది కాబట్టి, బలం ఇచ్చేవాడు నీవే కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం కలుగు చేయవాడు దేవుడే. ఇచ్చే విషయంలో ఎప్పుడు మనం వెనకంజి వేయకూడదు. ఇచ్చిన తర్వాత అది దేవునివి అని మనం పక్కన తీసి పెట్టిన తర్వాత దేవునివి దేవునికి ఇచ్చాడు. యేసు ప్రభు వారికి కూడా ఒక శోధన వచ్చింది, మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారిని మరి మతాధికారులు ప్రశ్నించినప్పుడు మరి ఒక నాణ్యాన్ని తీసుకొని వచ్చి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నాణ్యం మీద ఎవరి ముద్ర ఉన్నది అని అంటే మరి కైసరివి అన్నారు. వెంటనే ప్రభు వారు ఏమన్నారు? కైసరివి దేవునికి ఇవ్వమని చెప్పాడు. కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి వారికి మనం సహకరించాలి. అలాగే దేవాలయ పని కొరకు కూడా మనము సహకరించాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని ఆనాడు వారు కలిగి ఉండటానికి మతాధికారులకు దేవుడు ఇచ్చినటువంటి జవాబుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మనపూర్వకంగా ఇచ్చేటటువంటి సామర్థ్యాన్ని కలుగు చేసినటువంటి వాడు దేవుడే. అంతేకాకుండా తర్వాత మనము 29-20 వచనం నుంచి మనం చూస్తే, తర్వాత సొలొమోనుకు పట్టాభిషేకము కలిగింపజేశారు దేవుడు. ఆ తర్వాత దేవునికి బలులర్పించి, ఆ తర్వాత మరి 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33 నుంచి 39 వచనం వరకు మనం చూస్తే, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మరి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉండి
అతని రాజ్యాన్ని దేవుడు దీవించినట్లుగా 29వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత దావీదు మరణించినట్లుగా కూడా మనము ఈ 29వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ఒక సమర్పణ ద్వారా ఈ దినాన్ని మనం ఈ కోత పండుగలో నిలిచినటువంటి మన యొక్క జీవితాల్లో దేవునికి ఇచ్చేటటువంటి అర్పణ, అది సమర్పణతో కూడినటువంటి అర్పణగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. 65వ కీర్తనను, దావీదు కీర్తనను మనం తీసి ఆలోచన చేద్దాం. 65వ కీర్తనలో దేవుడు ఇచ్చేటటువంటి వారిని దేవుడు దీవిస్తాడు అనేటటువంటి ఒక ఆలోచనను ఈ 65వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన దీవెనల కొరకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మన హృదయం ఎప్పుడు కపటంతో ఉండకూడదు. మన హృదయం ఎప్పుడు చెడు మనస్సును కలిగి ఉండకూడదు. దేవునికి ఇచ్చిన తర్వాత దాని మీద మనం నిందలు వేయకూడదు. ఆ కానుక మీద మనం నిందలు వేయకూడదు. మనం ఇచ్చేటటువంటి కానుక సమర్పణతో కూడినటువంటిగా ఉన్నప్పుడు ఆ కానుక మరి దేవుడిది అనేటటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. చాలా మంది ఈ నిందలు వేసేటటువంటి మనస్సును కలిగి ఉంటారు. దేవుడి డబ్బులు తినేస్తున్నారు అనేటటువంటి మాటను ఉపయోగిస్తారు. ఆ మాటను మనం ఉపయోగిస్తే మనం శాపగ్రస్తులం అవుతాం. జాగ్రత్తగా మన నోటిని అదుపు చేసుకోవాలి. నువ్వు ఇచ్చేటటువంటి కానుక సక్రమంగా నిర్వర్తించకపోతే దానికి జవాబుదారులు ఉన్నారు. అంతేగాని నువ్వు నిందేసినందువలన, నువ్వేదో ఒక మాట అన్నందువలన అక్కడ ఏదో జరిగిపోద్ది. నిన్ను నీవు అపకీర్తి తెచ్చుకుంటున్నావు ఆ మాటను ఉపయోగించి. నువ్వు దేవునికి వన్స్ నువ్వు కానుక చేసిన తర్వాత అది దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చూసుకుంటాడు. దాని మీద నింద వేయటానికి, నీవేదో న్యాయకర్తగా మాట్లాడటానికి దేవుడు నిన్ను నియమించలేదు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇచ్చావు, సక్రమంగా ఉపయోగించడానికి దేవుడు దానికి మార్గాన్ని సరళం చేస్తాడు. ఎలా చేయాలో ఆయనకి తెలుసు. లేదా న్యాయమంతుడుగా, నీతిమంతుడుగా, తీర్పు తీర్చేవాడుగా మాట్లాడితే ప్రతి మాటకి ఒకానొక దినాన్ని దేవుని సన్నిధిలో లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. నీ నోటిని అదుపు చేసుకోవాలి, నీ మనసును అదుపు చేసుకోవాలి. దేవా, నీకు నేను కాలుకిస్తున్నాను, ఇది సక్రమంగా వినియోగించినట్లుగా సహాయం దయచేయమని నీవు ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మనం ఈ 65వ కీర్తనలో మనం గమనించగలిగినట్లయితే మనం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. 65వ కీర్తనలో ఉన్నటువంటి మన అవసరతలో సమృద్ధిగా సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఫిలిప్పీ సంఘానికి పౌలు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగినట్లయితే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. నువ్వు ఏ విధమైనటువంటి అవసరంలో ఉన్నావో, నువ్వే విధమైన అక్కర్లో ఉన్నావో, నువ్వే విధమైన కొరతలో ఉన్నావో, నువ్వే విధమైనటువంటి అవసరతను కలిగి దేవుడి వైపు చూస్తున్నావో ఆయన గుర్తిస్తాడు. ఆయన నీ యందు మనస్సు కలిగి ఉన్నాడు, నీ యందు ప్రేమ కలిగి ఉన్నాడు, అభిలాష కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొద్ద నుండి ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుని వైపు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి ఏ విధంగా పౌలు బలపరుస్తున్నాడో ఈ ఉదయకాల సమయంలో మనలను మనం కూడా బలపరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 65వ కీర్తనలో దావీదు ఇక్కడ జ్ఞాపకం చేసేటటువంటి మాటలు ఏమిటంటే, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి, పాప క్షమాపణ మనకు అనుగ్రహించడానికి ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. ఆయన అభయాన్ని ఇస్తున్నాడు. చూడండి 3వ వచనం చదవండి.
మా అతిక్రమం నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? పాపాల నుంచి మాకు విడుదలనిచ్చేవాడవు నీవే. ప్రాయశ్చిత్తం అని అంటే దాని నుంచి మనం విడుదల పొందడానికి దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు ఆయన సమకూరుస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు మన పాపాలన్నిటినీ తుడిచివేసేటటువంటి వాడుగా. 4వ వచనంలోకి వస్తే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవేర్పరచుకున్న చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ ఆవరణంలో నేనున్నాను ప్రభా, నన్ను దోషిగా చూడొద్దు, నా పాపాలు క్షమించి నా మాట, నా తలంపు, నా ఆలోచన, నా క్రియలు నీకు ఇష్టమైనటువంటి రీతిగా మలుచుకో ప్రభు అని ఇక్కడ దావీదు 25వ కీర్తన ద్వారా మనతో ఈ కోత పండుగలో మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మనకు భద్రతనిస్తున్నాడు. దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క సన్నిధానంలో మనకు ఒక భద్రత. ఇది లోకంలో ఎక్కడా లేనటువంటి భద్రత. ఆయుష్కాలము, ఆరోగ్యము, కృప అనేటటువంటిది దేవుని యొక్క సన్నిధానంలో ఉంటుంది. లోకంలో ఎక్కడ దొరకవి. లోకంలో మనం ఎక్కడ సంపాదించుకోలేం. చూడండి, ఆయుష్కాలం అనేది ఎక్కడైనా దొరుకుతుందా? ఏదైనా కొట్లో కొనగలమా? ఆరోగ్యం అనేది ఎక్కడైనా కొనగలమా? ఇది దేవుని యొక్క చేతిలో ఉన్నది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట భయంకరంగా మరి రాయబడి ఉంది. నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఆశీర్వాదం విత్తే ఆశీర్వాదాన్నే కోస్తావు, శాపాన్ని విత్తితే శాపాన్నే కోస్తావు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధానంలో మన మాట తలంపు ఉండాలి. నువ్వేది మాట ఉపయోగిస్తావో ఆ మాటకి నీవు తీర్పు నొందేటటువంటి దినం ఒకటి దినం అన్నది. కాబట్టి మన అర్పణ సమర్పణతో ఉండాలి. మన హృదయం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అదుపులో ఉండగలిగేటటువంటిదిగా ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ 65వ కీర్తనలో మనము ఆ 9వ వచనం నుంచి మనం చూస్తే, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుడు ఇక్కడ ఆ నీళ్లతో నింపుతున్నాడు. దేవుని యొక్క నదిని నీళ్లతో నింపుతున్నాడు. నింపిన తర్వాత ఏం చేస్తున్నాడు? దానికి ధాన్యం ఇస్తున్నాడు. దేవుని నది ద్వారా ఇవ్వబడిన నీళ్ల ద్వారా మన పంటలు, మన యొక్క పొలాలు తడపబడిన తర్వాత దాని ద్వారా మనకి ఏమిస్తున్నాడు? ధాన్యం ఇస్తున్నాడు. ఆ ధాన్యం కూడా మరి ధాన్యానికి ఇచ్చేటటువంటి 2 రకాలైనటువంటి వర్షాలను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మొదటిది తొలకరి వర్షము, రెండవది కడవరి వర్షం. ఈ 2 వర్షాల ద్వారా మన యొక్క ఆహారమును ఆయన దీవిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనకు దేవుడి భూలోకంలో ఏమిచ్చాడు? ఋతువులు ఇచ్చాడు, భూమి పరిస్థితులు ఇచ్చాడు, భూమిలో సారం ఇచ్చాడు, మరి వర్షాలు ఇస్తున్నాడు, పంట దిగుబడి ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుడు ప్రకృతిలో మానవునికి అనుగ్రహిస్తా ఉన్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, మనిషి యొక్క అవివేకం వలన ఋతువులు మారిపోతా ఉన్నాయి, భూమి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి, భూమిలో సారం పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడవట్లేదు, అకాలమైనటువంటి వర్షాలు అధికమైపోయి పంట దిగుబడి తగ్గిపోయి, తద్వారా మరి చాలా చోట్ల పంట సేద్యము కాక మరి రైతులు అకాలంగా మరణిస్తూ ఉన్నారు. ఎందుకనంటే మా కష్టపడినటువంటి దానికి సరైనటువంటి ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితిలో అకాలమైనటువంటి మరణాలు మనకి రైతుల ద్వారా చోటు చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి నదులు ఎండిపోతున్నాయి, మరి భూతాపం పెరిగిపోయింది. వీటన్నిటిలో మనం చూస్తే భూమి మీద పరిస్థితులు కూడా మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రజ్ఞులు తెలియచెప్తా ఉన్నారు, ఈ రోజు నుంచి వచ్చే నెల 31వ తారీఖు వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. భూమిలో నుంచి చాలా రకాలైనటువంటి విష జంతువులు బయటికి రాబోతా ఉన్నాయి. పాములు, తేళ్లు. మరి టీవీ న్యూస్లో చెప్తా ఉన్నారు ఏమిటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతంలో మరి విష జంతువులు భూమిలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయంట.
ఈ వారంలో వచ్చినటువంటి వార్తలలో నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. ఎందుకనంటే భూమి వేడి పెరిగిపోతా ఉంది. భూమిలో ఉండాల్సినటువంటి జంతువులు భూమి మీదకి వచ్చి మనుషులను కాటు వేసి చంపేస్తా ఉన్నాయి చాలా మందిని. విష జంతువులు ఎక్కడో అడవుల్లో ఎక్కడెక్కడో ఉండాల్సిన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద జంతువులు కూడా అడవుల్లో ఉండవలసిన జంతువులు మనుషుల మధ్యకు వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకనంటే ఈ భూమి మీద వేడి అధికమైపోతా ఉంది. అవి కూడా వాటి జీవనాధారం ఎక్కడ లేక, ఇప్పుడు మనం చూస్తున్నాం కోతులు ఇక్కడ మనకు ఆరాధన ప్రారంభమైన కాడి నుంచి ఇక్కడే ఉంటామని. ఎందుకంటే వేదోడు పట్టుకుని వెళ్ళి తినాలని వాటి తాపత్రయం. కొన్ని భయం లేకుండా మనుషుల్లోకి వచ్చేస్తామని ఈ జంతువులు. అలాగే ఈ విష జంతువులు కూడా చాలా భూమిలో ఉండవలసిన జంతువులు, లేకపోతే భూమిలో ఉండవలసినటువంటి క్రిమి కీటకాదులు, పాములు, తేళ్లు, జెర్రీలు, ఇంకా రకరకాలైనటువంటి విష సర్పాలు భూమి మీదకి వచ్చేస్తాం. ఎందుకనంటే భూతాపం పెరిగిపోయి, ప్రకృతిలో పరిస్థితులు మారిపోయి, దేవుడిచ్చినటువంటి ఈ పరిస్థితుల గ్లోబులో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయి మనుషులకు హానికరంగా మారేటటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ 25వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి రీతిగా దేవుడు తొలకరి వర్షము కడవరి వర్షము ఇస్తూ మరి భూమి మీద ప్రజలను ఆయన పాలిస్తున్నటువంటి విధానంలో కలిగినటువంటి మార్పులను బట్టి భూమి కూడా పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆహార భద్రత కూడా మరి అకాలమైనటువంటి పరిస్థితులు వాటిల్లేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పర్యావరణ పరిణామాలు అని అంటే అన్నీ కూడా పాజిటివ్గా ఉండవలసినవి నెగిటివ్గా మారిపోతూ ఉన్నాయి. మనిషి యొక్క జీవన విధానము మార్పు చెంది ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే మాసిదోనియా సంఘాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గొప్ప విట్నెస్ ఇస్తున్నాడు, గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. దాని గురించి నేను బాగా డీప్గా వెళ్ళట్లేదు, కానీ జస్ట్ దాని గురించి ఒక క్లుప్త వివరణ ఏంటంటే, ఈ మాసిదోనియా సంఘము యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలన్నింటికీ మాదిరికరంగా కనిపిస్తా ఉన్నది. వారు నిరుపేదలైనను దేవునికి ఇచ్చే విషయంలో వారు బహుగా దాతృత్వము కలిగి ఉన్నారు. ఒక చిన్న సంఘమును దేవుడు ఎంతగా ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, వారు ఎంతవరకు వారి పరిణితి చెంది ఉన్నారనంటే దేవునికి ఇచ్చే విషయంలో 100కి 200% వారు అర్హత కలిగి ఉన్నటువంటి వారిగా వారిని గురించి పౌలు ఒక గొప్ప సంఘంగా మాసిదోనియా సంఘాన్ని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే వారు నిరుపేదలే, వారు కష్టపడితేనే కానీ ఆహారం ఉండదు వారికి. కానీ అటువంటి పరిస్థితిలో వారి కష్టార్జితాన్ని నమ్ముకొని జీవించేటటువంటి పేదలైనటువంటి వారు ఇచ్చే విషయంలో బహుగా దాతృత్వము కలిగి. అది ఎలా సాధ్యము అని అంటే మరి ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఒకే ఒక మాట ఈ అధ్యాయంలో మనకి తెలియపరచబడేటటువంటిది ఏమిటంటే, వారు తమ సామర్థ్యం కొలదీయే కాక సామర్థ్యం కంటే మించి తమంతట తామే ఇష్టపూర్వకంగా ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నానని పౌలు చెప్తున్నాడు. వారు మరి ఇచ్చే విషయంలో ఎంతగా గొప్పగా దీవించబడ్డారంటే వారు నిరుపేదలైనను. అంతేకాకుండా మనం 7-9 వచనాల్లో చూస్తే 8వ అధ్యాయంలో పౌలు మరి ఆజ్ఞాపూర్వకంగా కాక ప్రేమపూర్వకంగా కొరింథీయులకు దాతృత్వం విషయమై ప్రోత్సహించినప్పుడు మరి తాను క్రీస్తు యేసు ధనవంతుడైండి కూడా ఈ భూలోకానికి దరిద్రుడిగా మన కొరకు ఎలా వచ్చాడో ఈ సంఘం కూడా ఆ విధంగా ఉన్నదని ఒక సాక్ష్యాన్ని ఇవ్వటానికి పౌలు ఇష్టపడుతున్నాడు. ఇష్టంలో పౌలు కొరింథీయుల యొక్క ఉద్దేశాన్ని 10వ వచనం నుంచి చదవండి దయచేసి. 8వ అధ్యాయము
ఈ కార్యము చేయనియంతే కాక చేయి తలపెట్టుటయందు కూడా మొదటివారై ఉండిన మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే చాలండి. ఇవ్వటంలో దేవుని యొక్క వారికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ పౌలు తెలియపరుస్తున్నాడు. ఇవ్వటం ద్వారా వారికి ఏం కలిగింది, వారు ఇచ్చినందువల్ల ఏం కలిగింది, ఇచ్చినందువల్ల వారు ఏ విధంగా దీవించబడ్డారు అనేటటువంటిది గత సంవత్సరం నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అలా చెప్పుకుంటూ వస్తే మీరందరూ ఆ విధంగా ఇవ్వగలిగారు, ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 9వ అధ్యాయంలోకి వెళితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళితే, పౌలు యెరూషలేములోని సంఘములు పరిశుద్ధుల పరిచర్య కొరకు మరి కొరింథీ సంఘాన్ని ప్రేరేపించి, మాసిదోనియా సంఘాన్ని ప్రేరేపించి ఒక మాదిరికరమైనటువంటి విషయాన్ని కొరింథీ సంఘానికి, మాసిదోనియా సంఘాన్ని గురించి తెలియజెప్తూ అన్నాడు. ఎందుకంటే వారు పేదరికంలో ఉన్నప్పటికీ దేవుడికి ఇచ్చే విషయంలో మరి వారు ఒక నియమాన్ని కలిగి ఉన్నారు. చూడండి 6వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు చాలా ఇచ్చుటలో గల క్యాలిక్యులేషన్స్, ఆ నియమాలు, ఆ పరిస్థితుల గురించి పౌలు తెలియపరుస్తూ, కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంటను కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటను కోస్తాడని తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిగా మనము లూకాసు వార్త 21వ అధ్యాయంలోకి వస్తే, ఇక్కడ పేద విధవరాలు అర్పించినటువంటి అర్పణ, 2 కాసుల అర్పణను దేవుడు అంగీకరించాడు, దీవించాడు. వారందరూ కళ్ళి పంపించారు, కానీ ఆమె ఏమి దాచుకోకుండా దేవునికి ఇచ్చింది అని ఆమెను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పేద విధవరాలు తన లేనిలో తనకు కలిగిన జీవనమంతయు ప్రభుకి ఇచ్చింది. అక్కడికి పోతాం. చాలామంది గొప్పవాళ్ళు వచ్చారు, కోటీశ్వరులు వచ్చారు, లక్షాధికారులు వచ్చారు, మరి చాలా చాలా ఖరీదైనటువంటి మనుషులు వచ్చారు. కానీ వారందరూ వారికి కలిగిన దానిలో కొంత ఇచ్చారు. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా ఇచ్చి, అంటే ఆమెమి దాచుకోకుండా ప్రభుకి ఇచ్చి దేవుని శోధించింది, పరిశీలన చేసింది, దేవుని యొక్క మెప్పును ఆమె పొందగలిగింది. ఈ ఉదయకాల సమయంలో ఈ అర్పణల పండుగలో నిలిచినటువంటి మన యొక్క అర్పణ దేవుడు అంగీకరించగలిగేటటువంటిదిగా ప్రతి సంవత్సరం మనం దేవుడు కాపాడుతున్నాడు. మన ఆరోగ్య విషయంలో కాపాడుతున్నాడు, ఆయుష్కాలంలో కాపాడుతున్నాడు, మన యొక్క కలిమిలో కాపాడుతున్నాడు, మన యొక్క ఉద్యోగంలో కాపాడుతున్నాడు, మన యొక్క వ్యాపారంలో కాపాడుతున్నాడు, మనకిచ్చినటువంటి కుటుంబ జీవితంలో కాపాడుతున్నాడు, మన బిడ్డల విషయంలో కాపాడుతున్నాడు, మనకిచ్చిన మనవాళ్ళ విషయంలో కాపాడుతున్నాడు, మనకిచ్చినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కాపాడుతున్నాడు. క్షణభంగురమైనటువంటి మానవ జీవితంలో ఎన్ని బంధాలు కలిగి ఉన్నటువంటి జీవిత విధానంలో మనం ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఇరుగు పొరుగు వారితో బంధాన్ని కలిగి ఉన్నాం, మన బిడ్డలతో మనం బంధాన్ని కలిగి ఉన్నాం, మన ఆత్మీయులతో మనం బంధాన్ని కలిగి ఉన్నాం, మన యొక్క రక్త సంబంధులతో మనం బంధాన్ని కలిగి ఉన్నాం. వీటన్నిటిలో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ కృప లేకుండా ఉంటే క్షణంలో మనం ప్రాణం పోతే మన జీవితాలు ఏ పాటివి. క్షణభంగురమైనటువంటి మన జీవితాలను దేవుడు హెచ్చించి కాపాడుతున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవా, నన్ను ఎంతగా దీవించావు, నీకేమిచ్చినా నా రుణాన్ని తీర్చుకోలే. నా కానుక సమర్పణతో కూడినటువంటి కానుక మీరు అంగీకరించి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపలో నన్ను బలపరచు ప్రభువా అని చెప్పగలిగేటటువంటి ఆధిక్యతతో మన కానుకను దేవునికి సమర్పిద్దాం. ఈ 2026 సంవత్సరపు అర్పణల పండుగలో మనం దీవించబడేటటువంటి రీతిగా మనము మన కుటుంబాలు దేవుని యొక్క కృపలో వర్ధిల్లింప చేసేటటువంటి ధన్యత
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, గడిచిన కాలమంతా మాకు తోడుగా ఉన్నారు. 2026 సంవత్సరపు కోత పండుగలో నిలిచిన మమ్మలను, మా యొక్క అర్పణను మీరు అంగీకరించి వినికిడిలో మమ్మలను, మా కుటుంబాలను బలపరచు.